తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్ స్పీకర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచారంలో విధిగా పాల్గొనాలని కోరారు. కొందరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడ్డారని వారంతా చురుగ్గా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులు నేటి నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలన్నారు. హైదరాబాద్ లో కనిపించవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య నేతలు అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన గ్యారంటీ హామీలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొందరు నేతల తీరు బాగాలేదని, మారాలని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని, అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోందని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడింది. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమన్నారు. 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఎన్నికల వ్యూహంపై లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, 14 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్టానం తరపున వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడు గెలుస్తామనే భ్రమ పడవద్దని సూచించారు. కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని, ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దన్నారు. ఫోకస్ అంతా బీజేపీపై పెట్టాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకొస్తే క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ బలహీనం కావడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ పుంజుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోందన్నారు. జిల్లాలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారి కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షణికావేశంలో పార్టీని వీడిన వారిని తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకోవాలని సూచించారు.